హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ ఎన్సీఆర్టీ సిలబస్ సెమిస్టర్ 1లో చతుర్భుజాలను అవగాహన చేసుకోవడం చాప్టర్ 3 ఇదివరకటి వీడియోస్లో డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఎక్కడి వరకు స్టాప్ చేసామంటే ఇక్కడ ఎక్సర్సైజ్ 3.3 12th క్వశ్చన్ వరకు చూసాం. ఇప్పుడు 3.5 కొన్ని ప్రత్యేక సమాంతర చతుర్భుజాలు, సమ్ స్పెషల్ ప్యారలలోగ్రామ్స్ గురించి చూస్తున్నాం. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే సమచతుర్భుజాన్ని రాంబస్ అని కూడా అంటాం. సో ఈ రెండు పేర్లు గుర్తుంచుకోవాలి. ఒక ప్రత్యేక సందర్భంలో గాలిపటం నుండి సమచతుర్భుజంను పొందుతాం. సో అది ఎలాగో ఒకసారి చూద్దాం. సో మనం ఇక్కడ గమనించినట్లయితే గాలిపటం కైట్లో ఇక్కడ ఆసన్న భుజాలు సమానంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సో ఇది సమాంతర చతుర్భుజం కాదు. గాలిపటం అనేది ఒక సమాంతర చతుర్భుజం కాదు. అయినప్పటికీ మనం ఈ గాలిపటం నుంచి మనం సమాంతర చతుర్భుజాలని పొందొచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే ఏబి బీసీ సమానం కాదు, కానీ ఈ ఏబి బీసీలు సమానం అయితే అప్పుడు గాలిపటం నుంచి మనం సమాంతర చతుర్భుజాలని పొందుతాం అని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఏబి మరియు బీసీలు రెండు వేర్వేరు కొలతలను కలిగి ఉన్నాయి. ఏబి బీసీ అయ్యేట్లు గీయగలిగితే మీరు పొందిన గాలిపటంను రాంబస్ అని అంటాం. ఓకే, సమచతుర్భుజంలో భుజాలన్నీ సమానమైన పొడవులను కలిగి ఉంటాయి. సో భుజాలన్నీ కూడా సమానం రాంబస్లో. ఓకే, సో చతురస్రంలో కూడా అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, అలాగే రాంబస్లో కూడా అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ఓకే, ఇక్కడ అది గాలిపటం విషయంలో అలా ఉండదు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏబి మరి ఇటువైపు ఒక భుజం వస్తుంది కదా, ఈ రెండు సమానంగా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఒక భుజం వస్తుంది కదా, ఈ రెండు సమానం ఉంటాయి. సో ఈ విధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక చతుర్భుజంలో భుజాలన్నీ సమానాలైనా అది సమచతుర్భుజం, దాన్నే రాంబస్ అని అంటాం. ఓకే, ఎదురెదురు భుజాలు సమానంగా ఉండుట వలన సమచతుర్భుజం ఒక సమాంతర చతుర్భుజం కూడా అవుతుంది. అందువలన సమచతుర్భుజం సమాంతర చతుర్భుజం మరియు గాలిపటం యొక్క అన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ రాంబస్ అనేది సమాంతర చతుర్భుజం అలాగే గాలిపటం యొక్క అన్ని లక్షణాలను, సో సమాంతర చతుర్భుజం అలాగే గాలిపటం యొక్క అన్ని లక్షణాలను సమచతుర్భుజం కలిగి ఉంటుందని చెప్తాం. సో వాటి జాబితాను క్లుప్తీకరించి రాసి ఇక్కడ ఎక్కడైనా ఈ పుస్తకంలో ఎక్కడైనా ఒక చోట క్లుప్తీకరించిన జాబితాతో సరిచూసుకోండి అని పిల్లలకు చెప్పారు. లంబ సమద్విఖండన అంటే రెండు కర్ణాల మధ్య కోణం ఎంత ఉంటుంది, ఈ ఖండన బిందువు వద్ద కోణం ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. లంబం అంటే 90 degrees రైట్ యాంగిల్ వచ్చే విధంగా ఖండించుకుంటాయి. మరి సమద్విఖండన అంటే ఇటువైపు ఎంత ఉంటే ఇటువైపు అంతే పొడవు ఉంటుంది కర్ణం. ఓకే, దాన్నే సమద్విఖండన అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 centimeters ఉంటే ఇక్కడ కూడా 3 centimeters ఉంటుంది. మొత్తం 6 centimeters అనుకుంటే ఇక్కడ 3 centimeters ఉంటే ఇక్కడ 3 centimeters ఉంటుంది. ఇక్కడ 4 centimeters ఉంటే ఇక్కడ 4 centimeters ఉంటుంది. అంటే కర్ణాలు ఒకదానికొకటి సమానంగా విభజించుకుంటాయి. ఓకే, దాన్నే సమద్విఖండన అని అంటాం. సో అదే ఇక్కడ ఇచ్చారు. చతుర్భుజం యొక్క ధర్మాలలో కర్ణాల ధర్మం అత్యంత ఉపయోగకరమైంది. సో ఆ ధర్మం ఏంటంటే చతుర్భుజం యొక్క కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి అని ఇచ్చారు. నెక్స్ట్ ఇవి చేయండి అని ఇచ్చారు. చతుర్భుజాకారపు కాగితం తీసుకోండి. కాగితం మడిచినప్పుడు ఖండన బిందువు ప్రతి కర్ణం యొక్క మధ్య బిందువు అవుతుందో లేదో సరిచూడండి. ఇంకా కర్ణాలు లంబంగా ఖండించుకున్నాయో లేదో మూల మట్టాలను ఉపయోగించి సరిచూడండి అని పిల్లలకి చెప్పారు. ఈ లక్షణం నిజమని తార్కిక భావన ద్వారా ఇక్కడ నిరూపించబడినది అని ఇచ్చారు. ఏబిసిడి ఒక సమచతుర్భుజం కావున అది సమాంతర చతుర్భుజం కూడా అవుతుంది. సో ఇక్కడ రెండు భుజాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. మనం ఇదివరకటి వీడియోలో చెప్పుకున్నాం కదా, సమాంతరంగా అంటే వీటిని ఇంకా ఈ విధంగా పొడిగించిన ఈ రేఖాఖండాలను వాటి మధ్య దూరం ఎక్కడ కొలిచినా సమానంగా ఉంటుంది అని చెప్పచ్చు. దాన్నే సమాంతరంగా ఉన్నాయి రెండు భుజాలు అని అంటాం. మరి ఇక్కడ ఓఏ =ఓసి అని ఇచ్చారు. సో ఓఏ =ఓసి రెండు లంబ సమద్విఖండన చేసుకున్నాయి కదా కర్ణాలు, కాబట్టి ఇక్కడ మధ్య బిందువు నుంచి ఓఏ =ఓసి అలాగే ఓడి ఓబి అని చెప్పచ్చు. ఇక్కడ గమనించినట్లయితే యాంగిల్ ఏఓడి అలాగే యాంగిల్ సిఓడి ఈ రెండింటికి కోణం
ఒక్కొక్క దానికి ఈ త్రిభుజాల్లో 90 డిగ్రీస్ అని చూపాలి అని ఇచ్చారు. సో దీన్ని భుజం 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 సర్వ సమానత్వ నియమం ద్వారా చూపవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ చూసినట్లయితే ఓసి ఈక్వల్స్ టు ఓఏ. సో ఇక్కడ ఈ రెండు భుజాలు ఈ రెండు త్రిభుజాల్లో సమానంగా ఉన్నాయి. సో త్రిభుజాలు అంటున్నానంటే ఏవేవి త్రిభుజాలు ఇక్కడ ట్రయాంగిల్ సిఓడి అలాగే ట్రయాంగిల్ డిఓఏ. సో ఈ రెండు త్రిభుజాలలో ఓసి అనేది ఓఏకి ఈక్వల్. అంటే సర్వసమానత్వ నియమాన్ని బట్టి భుజం 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 అంటే మూడు భుజాలు ఏవైనా రెండు త్రిభుజాల్లో మూడు భుజాలు సమానం అయితే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం. ఇక్కడ గమనించినట్లయితే ఓసి ఈక్వల్స్ టు ఓఏ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉమ్మడి భుజంగా ఉంది చూడండి ఓడి ఈ రెండు త్రిభుజాలకి. మరి ఇంకా సమచతుర్భుజంలో అన్ని భుజాలు సమానం కాబట్టి ఇక్కడ ఈ భుజం కూడా సమానం. ఈ రెండు సమానం. అలాగే ఇది ఉమ్మడి భుజం కూడా, ఇది ఉమ్మడి భుజం కాబట్టి ఈ రెండిటికి ఇది సమానం అని చెప్పచ్చు. అంటే భుజం 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 సర్వసమానత్వ నియమం ఆధారంగా ట్రయాంగిల్ ఏఓడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిఓడి అని చెప్తాం. సో ఇక్కడ ఎం యాంగిల్ ఏఓడి ఈజ్ ఈక్వల్స్ టు ఎం యాంగిల్ సిఓడి దట్ ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అని కూడా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఏఓడి మరియు యాంగిల్ సిఓడిలు రేఖీయ ద్వయం కావున సో ఆ ప్రతి ఒక్కటి కూడా 90 డిగ్రీస్. సో రేఖీయ ద్వయం అంటే మనం ఇదివరకే చూసాం. ఏసి అనేది ఒక సరళ రేఖ అనుకుంటే ఈ సరళ రేఖని ఏదైనా ఒక రేఖ ఈ విధంగా ఖండించిందంటే ఇక్కడ రేఖీయ ద్వయం అంటే ఏసి పైన 180 డిగ్రీస్. ఏసి అనేది ఒక సరళ రేఖ అనుకుంటే ఏసీ పైన 180 డిగ్రీస్ కోణం ఉంటుంది కదా. మరి ఇక్కడ ఓడి అనేది ఖండిస్తోంది కాబట్టి ఇటువైపు 90 డిగ్రీస్ అలాగే ఇటువైపు 90 డిగ్రీస్ అని ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు సిఓ, ఏడి ఈజ్ ఈక్వల్స్ టు సిడి, ఓడి ఈజ్ ఈక్వల్స్ టు ఓడి అని ఇచ్చారు. సో మనం ఇదివరకే చెప్పుకున్నాం కర్ణాల్లో ఇవి సగ భాగాలు కాబట్టి ఇవి ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఉదాహరణ 7 చూసినట్లయితే ఆర్ఐసిఈ రైస్ ఒక సమచతుర్భుజం XYZలను కనుగొనము అని ఇచ్చారు. మీ సమాధానాన్ని సమర్థించండి అని ఇచ్చారు. సో ఇక్కడ XYZ. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే XYZని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సమచతుర్భుజంలో అన్ని భుజాలు సమానం కాబట్టి ఇక్కడ 13 అని ఇచ్చారు ఒక భుజం. సో ఇక్కడ Z ఈజ్ ఈక్వల్స్ టు 13. సో ఇవన్నీ కూడా 13 అవుతాయి. మరి ఇక్కడ కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి కాబట్టి ఇక్కడ 5 ఉంటే ఇక్కడ కూడా 5 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ ఇక్కడ ఓసి 12 ఉంది కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు 12. ఓకే, సో అవే ఇక్కడ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ 3.5.2 దీర్ఘచతురస్రం రెక్టాంగిల్. ఒక సమాంతర చతుర్భుజంలోని అన్ని కోణాలు సమానమైతే అది దీర్ఘచతురస్రం అవుతుంది. సో మనకు తెలుసు కదా సమాంతర చతుర్భుజం ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది కదా. సో సమాంతర చతుర్భుజంలో ఎదుటెదుటి కోణాలు సమానం, అలాగే ఎదుటెదుటి భుజాలు సమానం, అలాగే ఎదుటెదుటి భుజాలు అనేవి సమాంతరంగా ఉంటాయి కదా. మరి ఈ సమాంతరంగా ఉండే భుజాల మధ్య కోణం అనేది 90 డిగ్రీ. సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాల మధ్య కోణం 90 డిగ్రీస్ అయిందంటే అది దీర్ఘచతురస్రం అవుతుంది. సో ఇక్కడ 90 డిగ్రీస్ అయినప్పుడు ఆ భుజాలు ఎలా ఉంటాయి, ఇలా వస్తాయి కదా. సో అప్పుడు ఆ సమాంతర చతుర్భుజం అనేది దీర్ఘచతురస్రం అవుతుంది అని ఇచ్చారు. ఓకే, ఒక సమాంతర చతుర్భుజంలోని అన్ని కోణాలు సమానమైతే అంటే చతుర్భుజంలో మామూలుగా 360 డిగ్రీస్ ఉంటుంది కదా. సో 360 డిగ్రీస్ని 4 సమాన భాగాలుగా చేసామంటే 90 డిగ్రీస్ వస్తుంది కదా. అంటే 90 డిగ్రీస్ ప్రతి ఒక్క కోణం 90 డిగ్రీస్ ఉందంటే ఆ సమాంతర చతుర్భుజం అనేది దీర్ఘచతురస్రం అవుతుంది. సో ఈ నిర్వచనం యొక్క పూర్తి అర్థం ఏంటి అంటే ఇదే. ఓకే, నెక్స్ట్ దీర్ఘచతురస్రంలోని అన్ని కోణాలు సమానమైన ప్రతి కోణం కొలత ఎంత ఉండాలంటే 90 డిగ్రీస్ ఉండాలి. సో అదే ఇక్కడ ఇచ్చారు. సో 4x అంటే ఒక యాంగిల్ అనేది x అనుకుంటే 4 కోణాలు ఉంటాయి కదా. సో 4x. ఓకే, సో 360 డిగ్రీస్ ఉంటుంది కదా ఏదైనా ఒక చతుర్భుజంలో, కాబట్టి ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 90. నెక్స్ట్ ప్రతి కోణం లంబకోణం అయ్యే సమాంతర చతుర్భుజమే దీర్ఘచతురస్రం. సో మనం ఇదివరకే చెప్పుకున్నాం దీర్ఘచతురస్రం యొక్క ప్రతి కోణం కూడా లంబకోణం. దీర్ఘచతురస్రం సమాంతర చతుర్భుజం కావున ఎదురెదురు భుజాలు సమానంగా ఉండి కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. సో ఇక్కడ సమద్విఖండన అంటే కర్ణాలు 2 సమాన భాగాలుగా విభజించబడ్డాం కదా. సో ఈ విధంగా సమద్విఖండన చేసుకుంటాయి. అలాగే ఎదుటెదుటి భుజాలు సమానంగా ఉంటాయి
అని చెప్పుకున్నాం. సో ఈ ధర్మాలన్నీ కూడా దీర్ఘచతురస్రానికి కూడా ఉంటాయి. ఓకే, కానీ ఇక్కడ సమాంతర చతుర్భుజంలో కర్ణాలు విభిన్న పొడవులు కలిగి ఉంటాయి. సో సమాంతర చతుర్భుజంలో కర్ణాలు అనేవి వేరు వేరు పొడవుల్ని కలిగి ఉంటాయి. సో ఈ విధంగా గమనించినట్లయితే ఓకే, సో ఇదేమో కొంచెం పొడవుగా కనిపిస్తుంది, ఇది కొంచెం పొట్టిగా కనిపిస్తుంది కదా, కానీ దీర్ఘచతురస్రంలో కర్ణాలు సమాన పొడవులను కలిగి ఉంటాయి మీరు గమనించినట్లయితే. ఓకే, దీర్ఘచతురస్రంలోని ఒక కర్ణాన్ని తీసుకున్నామంటే ఆ దీర్ఘచతురస్రాన్ని ఒక కర్ణం అనేది 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. సో ఇక్కడ అదే నిరూపించారు. దీన్ని చూసినప్పుడు సో ఇది ఒక కర్ణం అనుకున్నామంటే ఇక్కడ ఈ ఎదుటెదుటి భుజాలు సమానం, ఇది ఒక కర్ణం అనుకున్నామంటే సో ఇది ఒక త్రిభుజం అలాగే ఇదొక త్రిభుజం అవుతుంది కదా. సో అదే ఇక్కడ సెపరేట్గా ఇచ్చారు. సో ఇక్కడ బీసీ అంటే ఈ ఎదురు భుజాలు సమానం కాబట్టి బీసీ = AD, అలాగే AB అనేది ఉమ్మడి భుజంగా ఉంది ఈ 2 త్రిభుజాలకు కాబట్టి AB అలాగే. సో ఇది కూడా సమానం రెండింటికి, ఇది కూడా సమానం, ఇంకా కర్ణం సేమ్ సమానం అంటే భుజం 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 నియమం కాంగ్రుయెన్సీ ప్రకారం ఈ 2 త్రిభుజాలు సర్వసమానాలు. అంటే దీర్ఘచతురస్రంలో ఒక కర్ణం అనేది 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది దీర్ఘచతురస్రాన్ని. ఓకే, నెక్స్ట్ సో నేనేమో భుజం 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 నియమం ప్రకారం చెప్పాను. ఇక్కడ భుజం కోణం భుజం, సో భుజం మరి వాటి మధ్య ఒక కోణం మరి ఒక భుజం. సో ఈ భుజాలు 2 సమానం, వీటి మధ్య కోణాలు కూడా సమానం, భుజం కోణం భుజం ఓకే సమానమని ఈ నియమం ద్వారా చూపించారు. సో దీర్ఘచతురస్రంలో కర్ణాలు సమానంగా ఉండటమే కాక పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. అంటే 2 సమాన భాగాలుగా అయ్యేట్లు ఆ కర్ణాలు విభజించబడతాయి అని చెప్తాం. నెక్స్ట్ ఉదాహరణ 8 చూసినట్లయితే సో ఒక దీర్ఘచతురస్రం 2, దీని కర్ణాలు బిందువు O వద్ద ఖండించుకుంటున్నాయి. OR = 2x+4 మరియు OT = 3x+1 అయిన x విలువను కనుగొనండి. సో మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే కర్ణాలు సమానం కదా, సమానం అవ్వటమే కాదు అవి సమద్విఖండన చేసుకుంటాయి. అంటే ఇక్కడ 2x+4 ఉంటే ఇక్కడ కూడా 2x+4 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 3x+1 ఉంటే ఇక్కడ కూడా 3x+1 ఉంటుంది. ఓకే, సో అంతేకాదు ఇవన్నీ కూడా సమానాలు, కర్ణాలు అనేవి కూడా సమానాలు. అంటే ON = OT అలాగే OT = OR, OR = OE. సో ఇవన్నీ ఈ 4 భాగాలు కూడా సమానం. సో అదే ఇక్కడ ఇచ్చారు 3x+1 = 2x+4. సో మనకు ఇంకా తెలిసిందే కదా 3x - 2x అంటే x, సో ఇటువైపు 1 పోతే 4 - 1 అంటే 3. ఓకే, నెక్స్ట్ చతురస్రం గురించి చూస్తున్నాం. చతురస్రం భుజాలన్నీ సమానంగా కలిగిన ఒక దీర్ఘచతురస్రం. సో దీర్ఘచతురస్రంలో అయితే భుజాలు అన్నీ సమానం కావు, ఎదుటెదుటి భుజాలు మాత్రమే సమానం దీర్ఘచతురస్రంలో కదా. కానీ అన్ని భుజాలు సమానమైన దీర్ఘచతురస్రాన్నే చతురస్రం అని అంటాం. ఓకే, చతురస్ర భుజాలన్నీ కూడా సమానంగా ఉంటాయి. మనం ఇదివరకే చెప్పుకున్నాం రాంబస్లో కూడా భుజాలన్నీ సమానంగా ఉంటాయని. దీని అర్థం చతురస్రం అనేది దీర్ఘచతురస్రం యొక్క లక్షణాలన్నింటినీ కలిగి ఉండి వాటితో పాటు ఎక్స్ట్రాగా అన్ని భుజాలు సమానం అయి ఉంటాయి. సో భుజాల కొలతలన్నీ సమానం అనే ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఓకే, చతురస్రంలో దీర్ఘచతురస్రంలో వలె కర్ణాలు కూడా సమానం. దీర్ఘచతురస్రంలో కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఉండవలసిన అవసరం లేదు. సో దీర్ఘచతురస్రంలో కర్ణాలు ఉంటాయి కదా, అవి లంబంగా ఉండవలసిన అవసరం లేదు, కానీ చతురస్రంలో మాత్రం లంబంగా ఉంటాయి. ఓకే, సో మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా రాంబస్లో కూడా కర్ణాలు లంబంగా ఉంటాయని, అలాగే చతురస్రంలో కూడా కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయని చెప్తాం. ఓకే, సో ఈ విధంగా సమద్విఖండన చేసుకున్నప్పుడు ఇక్కడ OB = OL, OE = OT. సో మనం ఒకసారి బ్రీఫ్గా చూసినట్లయితే పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి కర్ణాలు చతురస్రంలో. ఓకే, సమద్విఖండన చేసుకుంటాయి, అలాగే పరస్పరం లంబంగా కూడా ఉంటాయి, అలాగే సమానంగా కూడా ఉంటాయి. ఓకే, సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, చతురస్రంలో కర్ణాలు అనేవి పరస్పరం లంబంగా ఉంటాయి, సమానంగా ఉంటాయి, అలాగే సమద్విఖండన చేసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ ధర్మం చతురస్రంలో కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి అని ఇచ్చారు. నెక్స్ట్ ఇవి చేయండి అని ఇచ్చారు పిల్లలకి. ఒక చతురస్రాకారపు అట్ట PQRSను తీసుకుని వాటి కర్ణాల వెంబడి మడిచి దాని మధ్య బిందువు ఒకటేనా అని చూసినట్లయితే సో ఒకటే అని చెప్తాం. ఓకే,
సో ఓ బిందువు వద్ద కోణం 90 డిగ్రీస్ ఉన్నట్లు మూలమట్టాలను ఉపయోగించి సరిచూడండి, పై ధర్మం సరైందేనా అని ఇక్కడ పిల్లలకి అడిగారు. ఈ ధర్మాన్ని తార్కికంగా కూడా సమర్థించవచ్చు అని ఇచ్చారు. ఏబిసిడి చతురస్రంలో కర్ణాలు ఓ బిందువు వద్ద కలుసుకుంటాయి. ఓకే, సో ఇక్కడ ఓఏ = ఓసి. చతురస్రం ఒక సమాంతర చతుర్భుజం కావున, సో సమాంతర చతుర్భుజంలో సమద్విఖండన చేసుకుంటాయి కదా, సో చతురస్రం కూడా ఒక సమాంతర చతుర్భుజమే కాబట్టి ఓఏ = ఓసి. ఓకే, ఇక్కడ భుజం 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 సర్వసమానత్వ నియమం ఆధారంగా ట్రయాంగిల్ ఏఓడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిఓడి. ఎలా అంటే ఇక్కడ చూసినట్లయితే అన్ని భుజాలు సమానం. అలాగే ఇక్కడ ఈ ట్రయాంగిల్స్ ఏవైనా రెండు ఎగ్జాంపుల్కి తీసుకున్నామంటే ఈ ఉమ్మడి భుజం అనేది ఈ రెండు త్రిభుజాలకు సమానంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ భుజాలు కూడా అనురూప భుజాలు, అంటే ఈ భుజాలన్నీ సమానమే కదా, సో ఈ రెండు భుజాలు కూడా సమానం. మరి ఇక్కడ ఓసి అంటే ఓసి = ఓఏ, మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, ఓసి = ఓఏ. సో ఈ రెండు సమానం, అలాగే ఈ రెండు కూడా సమానం. ఓకే, సో భుజం 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 నియమం ఆధారంగా ట్రయాంగిల్ ఏఓడి ఈజ్ కాంగ్రుయెంట్ టు సిఓడి. ఓకే, సో అలాగే ఇక్కడ ఎం యాంగిల్ ఏఓడి = ఎం యాంగిల్ సిఓడి, అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ కూడా 90 డిగ్రీసే ఉంటుందని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.4 ఫస్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన వాక్యాల సత్యమో అసత్యమో తెలపండి. స్టేట్ వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలు. ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్. దీర్ఘ చతురస్రం యొక్క భుజాలన్నీ సమానమైతే అది చతురస్రం అవుతుంది. ఓకే, దీర్ఘ చతురస్రంలోని భుజాలన్నీ సమానమైతే చతురస్రం అవుతుంది. అంటే దీర్ఘ చతురస్రం యొక్క అన్ని లక్షణాలను చతురస్రం కలిగి ఉంటుంది. అలాగే అదనంగా ఏంటి, అన్ని భుజాలను సమాన కొలతని కలిగి ఉంటుందని చెప్తాం. ఓకే, సో ఇది ఫాల్స్. ఎందుకంటే దీర్ఘ చతురస్రాలు చతురస్రాలు కావు, చతురస్రాలన్నీ దీర్ఘ చతురస్రాలు. ఓకే, ఇక్కడ సమ చతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు. సో ఇది కూడా ట్రూయే కదా. సో ఎలాగంటే సమ చతుర్భుజం అంటే రాంబస్ని మనం గమనించినట్లయితే ఎదురెదురు భుజాలు అనేవి సమాంతరంగా ఉంటాయి. మరి సమాంతర చతుర్భుజంలో కూడా ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి కదా. సో రాంబస్లో ఎదురెదురు భుజాలు సమానం, అలాగే సమాంతర చతుర్భుజంలో కూడా ఎదురెదురు భుజాలు సమానం. అలాగే ఇక్కడ కర్ణాలు అనేవి సమద్విఖండన చేసుకుంటాయి, సమానంగా ఉంటాయి. ఆసన్న కోణాలు అంటే పక్క కోణాలు మొత్తం 180 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సమ చతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలే అని చెప్పచ్చు. కానీ సమాంతర చతుర్భుజాలన్నీ సమ చతుర్భుజాలు అవ్వవు. ఎందుకంటే సమాంతర చతుర్భుజాల్లో 4 భుజాలు సమానంగా ఉండవు కదా, అందుకనే సమాంతర చతుర్భుజాలన్నీ సమ చతుర్భుజాలు రాంబస్లు కావు. ఓకే, సో ఇక్కడ సమ చతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు అవుతాయి. నెక్స్ట్ సి, చతురస్రాలన్నీ సమ చతుర్భుజాలు మరియు దీర్ఘ చతురస్రాలు. సో ఇది కూడా ట్రూ. ఎందుకంటే చతురస్రాలని మనం గమనించినట్లయితే దీర్ఘ చతురస్రం యొక్క లక్షణాలన్నింటినీ కలిగి ఉండటమే కాకుండా సమ చతుర్భుజం యొక్క లక్షణాలన్నింటినీ కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ 4 భుజాలు సమానం, అలాగే కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. మరి ఇక్కడ దీర్ఘ చతురస్రంలో అయితే చతురస్రం యొక్క లక్షణాలన్నింటినీ చతురస్రం కలిగి ఉంటుంది. సో ఇది కూడా ట్రూ. నెక్స్ట్ చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కావు అనేది ఫాల్స్. సో చతురస్రాలన్నీ కూడా సమాంతర చతుర్భుజాలు అవుతాయి, ఎందుకంటే సమాంతరంగా ఉంటాయి కదా. మనం ఏదైనా ఒక చతురస్రాన్ని తీసుకున్నామంటే ఎదుటి భుజాలు ఇంకెంత పొడిగించినప్పటికీ కూడా అవి ఖండించుకోవు, అంటే వాటి మధ్య దూరం అనేది సమానంగా ఉంటుంది. కాబట్టి చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కావు అనేది ఫాల్స్. ఓకే, నెక్స్ట్ గాలిపటాలన్నీ సమ చతుర్భుజాలు. ఇది కూడా ఫాల్స్. ఎందుకంటే గాలిపటంలో ఎదురెదురు భుజాలు సమాంతరాలు కావు. ఓకే, సో అవి సమాంతరంగా ఉండవు. ఓకే, సో సమ చతుర్భుజంలో 4 భుజాలు సమానంగా ఉంటాయి. రాంబస్లో 4 భుజాలన్నీ సమానంగా ఉంటాయి కదా. కానీ గాలిపటంలో ఒక జత పక్క భుజాలు 2 జతల పక్క భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి, అన్ని భుజాలు సమానంగా ఉండవు. ఓకే, కాబట్టి గాలిపటాలన్నీ సమ చతుర్భుజాలు కావు. ఓకే, సమ చతుర్భుజ
సమచతుర్భుజాలన్నీ గాలిపటాలు అని ఇచ్చారు. సో కరెక్టే కదా. గాలిపటాల యొక్క లక్షణాలన్నింటినీ కూడా సమచతుర్భుజం కలిగి ఉంటుంది. ఓకే, సో ఇది ట్రూ. నెక్స్ట్, సమాంతర చతుర్భుజాలన్నీ సమలంబ చతుర్భుజాలు. సో సమాంతర చతుర్భుజాలు అన్నీ కూడా సమలంబ చతుర్భుజాలు. అంటే సమలంబ చతుర్భుజం అంటే ప్యారలోగ్రామ్ మనకు తెలిసిందే కదా. సో ఈ విధంగా ఏదైనా ఒక చతుర్భుజంలో ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే, ఎదుటెదుటి భుజాలు సమాంతరంగా ఉంటే ఆ చతుర్భుజాన్ని సమలంబ చతుర్భుజం అంటాం కదా. సో ఇక్కడ ఒక జతే కాదు, 2 జతల భుజాలు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి సమాంతర చతుర్భుజాలన్నీ సమలంబ చతుర్భుజాలు అని చెప్తాం. ఓకే, అనేది ట్రూ. చతురస్రాలన్నీ సమలంబ చతుర్భుజాలు అంటే ఇక్కడ చతురస్రాన్ని గమనించినట్లయితే ఇక్కడ 2 భుజాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఏవైనా 2 తీసుకుంటే సమాంతరంగా ఉంటాయి కదా, కాబట్టి చతురస్రాలన్నీ సమలంబ చతుర్భుజాలు అని చెప్పచ్చు. ట్రూ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సెకండ్ క్వశ్చన్, కింది ధర్మాలను కలిగి ఉన్న చతుర్భుజాలను గుర్తించండి అని ఇచ్చారు. సో విచ్ క్వాడ్రిలాటరల్స్ హ్యావ్ 4 ఈక్వల్ సైడ్స్? సో స్క్వేర్, ఓకే, చతురస్రం, అలాగే సమ చతుర్భుజం అంటే రాంబస్. ఓకే, నెక్స్ట్ అంతే. సో ఇవి 2 మాత్రమే 4 భుజాలు సమానంగా కలిగి ఉంటాయి. సో 4 లంబ కోణాలు, సో 4 రైట్ యాంగిల్స్ కలిగిన క్వాడ్రిలాటరల్స్ ఏవేవి? సో అగైన్ చతురస్రం, రాంబస్, చతురస్రం, దీర్ఘ చతురస్రం. సో ఈ రెండింటికి మాత్రమే లంబ కోణాలను కలిగి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే చతురస్రం కింది వాటికి ఎలా సరిపోతుందో వివరించండి. ఎక్స్ప్లెయిన్ హౌ ఏ స్క్వేర్ ఈజ్ ఏ క్వాడ్రిలాటరల్, ప్యారలలోగ్రామ్, రాంబస్ అండ్ ఆల్సో రెక్టాంగిల్ అని ఇచ్చారు. సో ఇక్కడ క్వాడ్రిలాటరల్ చతుర్భుజం ఎలా అవుతుంది ఒక చతురస్రం అని చూసినట్లయితే 4 రేఖాఖండాలను కలిగి ఉండే సరళ సంవృత పటాన్నే కదా చతుర్భుజం అంటాం. సో చతురస్రం ఒక చతుర్భుజం కూడా అవుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం. సో సమాంతర చతుర్భుజం అంటే ఏంటి? ఎదుటెదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి. ఓకే, మరి అలాగే ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఆసన్న కోణాలు అంటే పక్క కోణాల యొక్క మొత్తం అనేది 180 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఆసన్న కోణాలు 180 డిగ్రీస్ అవుతాయి, అలాగే ఎదుటెదుటి కోణాలు సమానం అవుతాయి, అలాగే కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి, భుజాలు సమాంతరంగా ఉంటాయి కూడా. కాబట్టి చతురస్రం అనేది ఒక సమాంతర చతుర్భుజం కూడా అవుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ సమ చతుర్భుజం అంటే చతురస్రం అనేది చతుర్భుజం అంటే రాంబస్ కూడా అవుతుందని చెప్తాం. ఎందుకంటే సమ చతుర్భుజంలో లాగే చతురస్రంలో కూడా 4 భుజాలు సమానం, అలాగే కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఇక్కడ ఎదుటెదుటి కోణాలు సమానం అవుతాయి, అలాగే ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీస్ అవుతుంది. సో ఈ లక్షణాలన్నీ చతురస్రంలో కూడా ఉంటాయని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ దీర్ఘ చతురస్రం, ఎదురెదురు భుజాలు సమానం కదా, అలాగే ఇక్కడ కోణాలు అన్నీ సమానం అంటే 90 డిగ్రీస్. అంతేకాకుండా కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి, అంతేకాదు అవి సమానాలు కూడా. సో ఈ లక్షణాలన్నీ కూడా చతురస్రంలో ఉన్నాయి కాబట్టి చతురస్రం అనేది దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ కూడా అవుతుందని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, కర్ణాల ఆధారంగా కింది చతుర్భుజాలను పేర్కొనండి. సో ఫోర్త్ క్వశ్చన్లో ఫస్ట్ వన్ చూసినట్లయితే పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. సో ఇక్కడ కర్ణాలు పరస్పరం సమద్విఖండన ఏ చతుర్భుజాల్లో చేసుకుంటాయి? సో ద క్వాడ్రిలాటరల్స్ హూస్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. సో ఇక్కడ చూసినట్లయితే రాంబస్ని తీసుకున్నట్లయితే దానిలోని కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయని చెప్పచ్చు కదా. అలాగే చతురస్రంలో కూడా కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి, అంటే 2 సమాన భాగాలుగా అయ్యేట్లు
కర్ణాలు విభజించబడతాయి ఒకదానికొకటి ఖండించుకున్నప్పుడు అని చెప్తాం. నెక్స్ట్ దీర్ఘ చతురస్రంలో కూడా కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. నెక్స్ట్ సమాంతర చతుర్భుజంలో కూడా అంటే సమాంతర చతుర్భుజంలో కూడా సమద్విఖండన చేసుకుంటాయి కర్ణాలు పరస్పరం అని చెప్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ పరస్పరం లంబ సమద్విఖండన చేసుకునేవి అంటే సో మనం ఇదివరకే చెప్పుకున్నాం సమచతుర్భుజం అంటే రాంబస్ అలాగే చతురస్రం ఈ రెండింటిలో కూడా పరస్పరం లంబ సమద్విఖండన అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అని చెప్తాం ఇంగ్లీష్లో. అయితే ఇక్కడ సమచతుర్భుజం సో రాంబస్ అలాగే స్క్వేర్ అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సమానంగా ఉంటాయి కర్ణాలు వేటిలో సమానంగా ఉంటాయి. సో విచ్ క్వాడ్రిలాటరల్స్ హ్యావ్ ఈక్వల్ లెంత్ ఆఫ్ డయాగ్నల్స్. మనం ఇక్కడ గమనించినట్లయితే ఒక చతురస్రాన్ని తీసుకున్నామంటే దాంట్లో కర్ణాలు సమానంగా ఉంటాయి. అలాగే దీర్ఘ చతురస్రాన్ని తీసుకున్నామంటే దాంట్లో కూడా కర్ణాలు సమానంగా ఉంటాయి. ఓకే, సో ఈ రెండు కూడా దీనికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ దీర్ఘ చతురస్రం ఒక కుంభాకార చతుర్భుజం కావడానికి కారణాలు వివరించండి. సో ఎక్స్ప్లెయిన్ వై ఎ రెక్టాంగిల్ ఈజ్ ఏ కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్. సో మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్స్ అంటే ఏంటి, కాన్కేవ్ క్వాడ్రిలేటరల్స్ అంటే ఏంటి అని. సో కుంభాకార చతుర్భుజం అంటే ఆ చతుర్భుజాన్ని తీసుకున్నట్లయితే కర్ణాలను ఈ విధంగా కలిపినప్పటికీ లేదా ఏదైనా రెండు బిందువులను అంతరంగా ఉండే బిందువులను కలిపినప్పటికీ ఈ మొత్తం ఏర్పడే రేఖాఖండాలన్నీ కూడా చతుర్భుజం లోపలే ఉండాలి. అలాంటి చతుర్భుజాలనే కుంభాకార చతుర్భుజం అని అంటాం. మరి పుటాకార చతుర్భుజం అంటే ఏంటి, మనం దీన్ని చూసినట్లయితే సో ఇది కూడా ఒక చతుర్భుజమే కదా, ఎందుకంటే 4 భుజాలను కలిగి ఉంది కదా. కానీ ఇక్కడ మనం ఏవైనా 2 అంతర బిందువులని కలిపామంటే సో ఇక్కడ ఒక బిందువు అలాగే ఇక్కడ ఒక బిందువు ఉందనుకోండి, ఈ రెండింటిని కలిపామంటే ఈ రేఖాఖండం ఏర్పడిన రేఖాఖండం అనేది ఈ చతుర్భుజంలో ఉండదు టోటల్ కదా. సో బయటికి కొంచెం వచ్చింది కదా. ఈ విధంగా ఉండే చతుర్భుజాలనే కాన్కేవ్ క్వాడ్రిలేటరల్స్ అంటే పుటాకార చతుర్భుజాలు అని అంటాం. సో ఇక్కడ దీర్ఘ చతురస్రం అనేది ఒక కుంభాకార చతుర్భుజం కావడానికి కారణం ఏమంటే దీంట్లో కర్ణాలను గీసినప్పుడు ఆ కర్ణాలన్నీ కూడా చతుర్భుజం లోపలే ఉంటాయి. అలాగే ఏవైనా 2 బిందువులు అంతర బిందువులను కలిపినప్పుడు కూడా ఆ ఏర్పడే రేఖాఖండం అనేది చతుర్భుజం లోపలే ఉంటుంది. కాబట్టి దీర్ఘ చతురస్రం అనేది ఒక కుంభాకార చతుర్భుజం అని చెప్తాం. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఏబిసి అనున్నది ఒక లంబకోణ త్రిభుజం. కోణానికి అభిముఖ భుజం యొక్క మధ్య బిందువు O. ఏబి మరియు సిలకు O బిందువు ఎందుకు సమాన దూరంలో ఉంటుందో వివరించండి అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే లంబకోణానికి సో ఇది లంబకోణం అయితే దీనికి అభిముఖంగా ఉండే బిందువు O. సో ఈ బిందువు అనేది ఈ రెండింటిని సమాన భాగాలుగా విభజిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఒక సమాంతర చతుర్భుజాన్ని ఈ విధంగా గీసినట్లయితే ఇక్కడ చుక్కల రూపంలో చూపించారు కదా. సో ఈ కర్ణాలు అనేవి పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. అంటే ఇక్కడ ఎంత కొలత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ O నుంచి A అలాగే O నుంచి Cలు సమాన దూరంలో ఉంటాయని చెప్పచ్చు. సో ఇక్కడ లంబకోణం 90 degrees అంటున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా దీర్ఘ చతురస్రం అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా కర్ణాలు సమానం కాబట్టి ఇక్కడ OD ఈక్వల్స్ టు OB అలాగే OA ఈక్వల్స్ టు OC. సో ఇవన్నీ కూడా ఈ 4 భాగాలు కూడా సమానం. అంటే ఇక్కడ O నుంచి Bకి సమాన దూరం అలాగే O నుంచి Aకి O నుంచి Cకి కూడా సమాన దూరాల్ని కలిగి ఉంటుందని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఆలోచించండి చర్చించి రాయండి అని ఇచ్చారు. ఒక తాపీ మేస్త్రి కాంక్రీటు స్లాబ్ను తయారు చేశాడు. అతనికి అది ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి. విధానాల ద్వారా అది దీర్ఘ చతురస్రాకారం అని నిర్ధారించుకుంటాడు. సో ఎదురెదురు భుజాలు సమానంగా ఉండాలి. అలాగే అన్ని కోణాలు కూడా 90 degrees ఉండేట్టు భుజాలు పరస్పరం లంబంగా ఉన్నప్పుడే కదా 90 degrees అనేది ఏర్పడేది. సో ఆ విధంగా ఉండాలి. అలాగే ఇటువైపు కర్ణాలు కూడా సమానంగా ఉండాలి. అప్పుడు అది దీర్ఘ చతురస్రాకారంగా ఉంది స్లాబ్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక చతురస్రం సమాన భుజాలు కలిగిన దీర్ఘ చతురస్రం అని నిర్వచించండి. దాన్ని సమాన కోణాలు
కలిగిన సమచతుర్భుజం అని నిర్వచించగలమా? మీ ఆలోచనను విశదీకరించండి. సో మనం ఇదివరకు ఎక్సర్సైజ్లో చూసాం కదా, చతురస్రం అనేది ఒక దీర్ఘ చతురస్రం అవుతుంది. అలాగే ఇక్కడ సమాన కోణాలు కలిగిన సమచతుర్భుజం. సో సమచతుర్భుజం అంటే రాంబస్లో సమాన కోణాలు ఉండవు కదా, సో వేరు కోణాలు ఉంటాయి. ఆపోజిట్ కోణాలు సమానమైనప్పటికీ సో ఇక్కడ ఈ ఆసన్న కోణాలు వేరుగా ఉంటాయి. ఓకే, ఎదుటి ఆ కోణాలు సమానమైనప్పటికీ ఇక్కడ ఆసన్న కోణాలు వేరుగా ఉంటాయి సమచతుర్భుజంలో. కాబట్టి ఈ సమచతుర్భుజంలో కోణం సమానమైతే అది చతురస్రం అవుతుంది. ఓకే, సో సమాన కోణాలు కలిగిన సమచతుర్భుజం చతురస్రం అవుతుందని చెప్పచ్చు. ఒక సమలంబ చతుర్భుజంలో అన్ని కోణాలు సమానమా అని ఇచ్చారు. సో సమలంబ అంటే ట్రెపీజియం కదా, సో ట్రెపీజియంలో అన్ని కోణాలు సమానంగా ఉండవు. ఓకే, నెక్స్ట్ అన్ని భుజాలు సమానంగా ఉంటాయంటే సో అన్ని భుజాలు కూడా సమానంగా ఉండవని చెప్తాం. సో నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం అని ఇక్కడ ఇచ్చారు. చూసినట్లయితే సమాంతర చతుర్భుజం. సో సమాంతర చతుర్భుజం అంటే ఏంటి? సమాంతర చతుర్భుజం అంటే ఏంటి? ప్రతి ఎదురెదురు భుజాల జతలు సమాంతరంగా ఉంటాయి ఈ విధంగా. ఓకే, సో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ డిసి ఈజ్ ఏబి, అలాగే సిబి ఈజ్ ఏడి. ఓకే, నెక్స్ట్ ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. సో ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి అంటే యాంగిల్ ఏ ఈజ్ యాంగిల్ సి, అలాగే యాంగిల్ బి ఈజ్ యాంగిల్ డి. ఓకే, నెక్స్ట్ కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి అంటే ఇక్కడ ఏంటి? ఓసి ఈజ్ ఓఏ, నెక్స్ట్ ఓబి ఈజ్ ఓడి. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఇక్కడ కొలతలు ఇచ్చేసి మనకు ఓఏ కొలత ఇచ్చేసి ఓసి కొలత ఎంత అని అడగచ్చు, లేదా ఇక్కడ ఏవైనా కొన్ని కోణాలు ఇచ్చేసి ఈ ధర్మాల ఆధారంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో కుదిరితే వాటిపైన క్వశ్చన్స్ కూడా కొన్ని తయారు చేసి మీకు ఎగ్జాంపుల్గా ఎలా ఉంటాయి అని నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ సమచతుర్భుజం. ఇక్కడ సమచతుర్భుజంలో భుజాలన్నీ కూడా సమానంగా ఉంటాయి. మరి సమాంతర చతుర్భుజ ధర్మాలన్నీ అంటే ఈ ధర్మాలు ఏవేవైతే ఉన్నాయో అవి సమచతుర్భుజానికి కూడా ఉంటాయి. కర్ణములు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి. సో ఈ విధంగా రెండు కర్ణాలు ఉంటాయి కదా, ఇవి పరస్పరం లంబ సమద్విఖండన అంటే 90 degrees ఉండే విధంగా ఖండించుకుంటాయని చెప్తాం. అదేవిధంగా ఇక్కడ ఇది ఓ అనుకుంటే ఈ ఖండన బిందువు, ఇక్కడ ఓఎస్ ఈజ్ ఓక్యూ. సో ఓఎస్ ఈజ్ ఓక్యూ. నెక్స్ట్ ఓపీ ఈజ్ ఓఆర్. సో మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కర్ణాలు సమానంగా ఉండవు సమచతుర్భుజంలో. ఇది మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అందుకనే ఓఎస్ అంటే ఇది మాత్రమే పోలుస్తున్నాం. ఓఎస్ ఈజ్ ఓక్యూ. ఓకే, సో ఇది వేరే ఉంటుంది, దీంతో పోల్చినట్లయితే దీని పొడవు వేరే ఉంటుంది, అందుకని ఇది సపరేట్ రాస్తున్నాను. ఓపీ ఈజ్ ఓఆర్. ఓకే, నెక్స్ట్ దీర్ఘచతురస్రం. లంబకోణం గల సమాంతర చతుర్భుజం అని చెప్పచ్చు. సో లంబకోణం కలిగి ఉంటే ఇక్కడ సమాంతర చతుర్భుజం అనేది దీర్ఘచతురస్రం అవుతుందని చెప్పచ్చు. సో అలాంటప్పుడు సమాంతర చతుర్భుజానికి ఉండే ధర్మాలన్నీ కూడా దీర్ఘచతురస్రానికి కూడా ఉంటాయి. సో ఇక్కడ సమాంతర చతుర్భుజ ధర్మాలన్నీ వర్తించడంతో పాటు ప్రతి కోణం అనేది లంబ కోణంగా ఉంటుంది, కర్ణాలు సమానంగా ఉంటాయి. ఓకే, కర్ణాలు అనేవి సమానంగా ఉంటాయి. నెక్స్ట్ కర్ణాలు సమద్విఖండన చేసుకున్నప్పటికీ కూడా ఇవి లంబంగా ఉండకపోవచ్చు అనేది గుర్తుంచుకోండి. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీర్ఘచతురస్రంలో కర్ణాలు పరస్పరం లంబంగా ఖండించుకోకపోవచ్చు అనేది కూడా గుర్తుంచుకోండి. ఓకే, సో చతురస్రం చూద్దాం. నెక్స్ట్ చతురస్రం చూసినట్లయితే భుజాలన్నీ సమానంగా గల దీర్ఘచతురస్రం. సో భుజాలు ఎదురెదురు భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి, అది దీర్ఘచతురస్రం కదా. సో ఆ దీర్ఘచతురస్రంలో అన్ని భుజాలు సమానమైతే చతురస్రం అవుతుంది. అంటే దీర్ఘచతురస్రం యొక్క ధర్మాలన్నీ కూడా చతురస్రం కలిగి ఉంటుంది. సో దాంతోపాటు సమాంతర చతుర్భుజం, సమచతుర్భుజం మరియు దీర్ఘచతురస్ర యొక్క ధర్మాలన్నీ దీనికి వర్తిస్తాయి. ఓకే, నెక్స్ట్ గాలిపటం. ఖచ్చితంగా రెండు జతల వరుస భుజాలు సమానంగా గల చతుర్భుజం. సో రెండు జతలు వరుస భుజాలు సమానంగా ఉంటాయి. సో ఈ భుజం అంటే ఇక్కడ ఏడి ఈజ్ ఏబి, ఏడి ఈజ్ ఏబి. నెక్స్ట్ సిడి ఈజ్ బీసీ. ఓకే, కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి. సో ఈ కర్ణాలని గమనించుకున్నట్లయితే పరస్పరం లంబంగా ఉంటాయి. ఓకే,
ఒక కర్ణం మరొక కర్ణంను సమద్విఖండనం చేస్తుంది అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే 2 కర్ణాలు అని అనట్లేదు, ఒక కర్ణం మాత్రమే మరొక కర్ణాన్ని సమద్విఖండన చేస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. వేరే వాటిలో అయితే గనక మనం గమనించినట్లయితే 2 కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయని ఇచ్చారే, కానీ ఇక్కడ మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఒక కర్ణం మాత్రమే మరొక కర్ణాన్ని సమద్విఖండన చేస్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్ని ఓ అనుకున్నామంటే ఇక్కడ ఓబి ఈజ్ ఈక్వల్స్ టు ఓడి అవుతుంది. ఓకే, సో ఓబి ఈజ్ ఈక్వల్స్ టు ఓడి. సో ఈ బీడి అనే కర్ణాన్ని ఏసి అనే కర్ణం సమద్విఖండన చేస్తుంది, కానీ ఇక్కడ ఏఓ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు, సో ఓఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఓసి అని చెప్తాం. ఓకే, సో ఒక్క కర్ణం మాత్రమే సమద్విఖండన చేయబడుతుంది మరొక కర్ణంతో, 2 కర్ణాలు కాదు. ఓకే, సో ఇక్కడ అదే ఇచ్చారు. సో పక్క పటంలో ఎం యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎం యాంగిల్ డి, కానీ ఎం యాంగిల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎం యాంగిల్ సి అని ఇచ్చారు. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రయోగాత్మక జ్యామితి, ప్రాక్టికల్ జామెట్రీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.